హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పక్కా కొలతలతో బూడిద గుమ్మడికాయ వడియాలు, సంవత్సరం అంతా నిలువ ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఇవి ఆరిపోయిన తర్వాత చూపిస్తున్న వడియాలు. ఇందులో ఎన్నో పోషక విలువలు, గుమ్మడి గింజల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. సో దానివల్ల మన పెద్దలు బూడిద గుమ్మడికాయతో వడియాలు వేసవిలో పట్టేవాళ్ళు. ఇది వేసవిలోనే దొరుకుతుంది. ఇప్పుడైతే సంవత్సరం అంతా దొరుకుద్ది అన్నమాట. బూడిద గుమ్మడికాయ వడియాలకి నేను చిన్న సైజు బూడిద గుమ్మడికాయని తీసుకున్నా. దాని మీద ఉన్న ఆ వైట్ బూడిదనంతా కూడా స్క్రబ్బర్ కానీ వాటర్తో కడిగి ఆరబెట్టుకోవాలి. కడిగితే ఇలా ఉంది. ఇప్పుడు స్క్రబ్బర్తో మొత్తం రుద్దితే ఇలా గ్రీన్ కలర్లో ఉంది. ఇది ఆరి ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా గుమ్మడికాయను కత్తిపెట్టతో కానీ చాకుతో కానీ కొయ్యకూడదు. ఇలా పగలగొట్టాలన్నమాట నేలకేసి. అది కూడా ఆడవాళ్ళు పగలగొట్టకూడదు అంటారు. ఇది ఆడవాళ్ళు ఎందుకు పగలగొట్టకూడదో నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఇప్పుడు గుమ్మడికాయని మా వారు పగలగొట్టారు. నేను కోస్తున్నాను అన్నమాట కత్తిపేటతో. చాకుతో కంటే కత్తిపేటతో కోస్తే మనకి సాధ్యమైనంత చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి. కత్తిపేటతో అలవాటు ఉన్నవాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కత్తిపేటతోనే కట్ చేసుకోండి. గింజలు అస్సలు తీయకూడదు. గింజలు ఉంటేనే, గింజల్లోనే మంచి పోషకాలు ఉన్నాయి. సో గింజలు ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. గుమ్మడికాయ పైన శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాత దీన్ని ఏది కూడా చెక్కు తీయడం అలా ఏమీ చేయకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బూడిద గుమ్మడికాయని కట్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కోస్తుంటేనే ప్లేట్కి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. మా చిన్నప్పుడైతే చాటలో పెట్టి కింద క్లాత్ కానీ సంచి కానీ వేసి చాటలో పెట్టి కోసేవాళ్ళు. ఆ చాటలో పైనంతా కూడా గుమ్మడికాయ ముక్కలు ఉండేవి, వాటర్ కారిపోతూ ఉండేవి అన్నమాట. నేనైతే చిన్న గుమ్మడికాయ, కాకపోతే చాలా ముదురు గుమ్మడికాయ అన్నమాట. ఒక గిన్నెతో నేను ముక్కల్ని కొలుసుకుంటున్నాను. ఇదివరకు అయితే, ఇప్పుడైతే ఇలా గిన్నెలతోనూ మెజరింగ్ కప్పులు తీసుకుంటున్నాము. ఇదివరకు అయితే సోలని, తవ్వ అంటే 1/2 లీటరు పట్టేదాన్ని తవ్వ అని, చేరు అంటే కేజీని చేరు అని, ఇలా కొలతలతో కొలుసుకునేవాళ్ళు. ఏదైనా కూడా 8x8కి 1 మినప్పప్పు. ఇక్కడ 7 గిన్నెలకి కొంచెం అయినాయి. అయితే నేను 1 గిన్నె మినప్పప్పుని పోస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలు కొలిసిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా వీటిని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా బాగా ప్రెస్ చేయాలి. కొలుస్తుంటేనే ప్లేట్లో బాగా వాటర్ ఉన్నాయి, చూసారా? బాగా వాటర్ వస్తాయి అన్నమాట. సాధ్యమైనంత వరకు వాటర్ని అంతా తీసేయాలి. గుమ్మడికాయ ముక్కలు ఉప్పు, పసుపు వేసి బాగా ప్రెస్ చేయాలన్నమాట. అలా పెసకడం వల్ల వాటర్ అంతా బయటకు వస్తుంది. నేను క్లాత్ మీద వేసాను. క్లాత్ మీద కాకుండా డైరెక్ట్గా గిన్నెలో వేసుకుని బాగా ప్రెస్ చేస్తే ఆ వాటర్ మళ్ళీ క్లాత్లో వేసుకుని పిండేయచ్చు. నేను ఏదైనా కొలతతో ఒక గిన్నె, గ్లాసు కానీ గిన్నె అయినా 8కి 1 కప్పు 1 మినప్పప్పు అన్నమాట. క్లాత్ అంతా తడిచిపోయింది. సో నేను గిన్నెలో వేసాను ముక్కల్ని. మళ్ళీ క్లాత్లో వేసి, కాటన్ క్లాత్లో వేసి పిండుతున్నాను అన్నమాట. సాధ్యమైనంత వరకు అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసివేయాలి. వాటర్ ఎలా వస్తున్నాయో చూసారు కదా. బాగా ప్రెస్ చేస్తే ఇంకా వాటర్ బాగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ వేరే క్లాత్లో వేసుకుని వీటిని మళ్ళీ ప్రెస్ చేసి బాగా పిండి, ఆ వాటర్, ఇంకా ఉన్న వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేసేలాగా వేరే క్లాత్లో వేసి మనం మళ్ళీ వాటర్ని తీసేద్దాం. ఈ ముక్కలన్నిటిని నేను వేరే కాటన్ క్లాత్లో వేసాను. ఇలా చేయడం వల్ల, కాటన్ క్లాత్లో వేయటం వల్ల
నీరు పీల్చి మిగిలిందంతా కూడా బయటికి వదిలేస్తుంది కాటన్ క్లాత్. గుమ్మడి గింజల్ని తీసేస్తారు కొంతమంది, మిక్సీలో వేస్తారు. అలా వేయకూడదు. అలా వేయకుండా ఇలా వేయటం వల్ల మనకి గుమ్మడికాయ ముక్కల ముక్కల కింద వడియాలు తినేటప్పుడు తగులుతాయి. మళ్ళీ కాటన్ క్లాత్లో వేసాను. సాధ్యమైనంత వరకు వాటర్ అంతా కూడా తీసేయాలి. మనం వాటర్ని పిండగలిగినంత పిండి ఇప్పుడు దీని మీద వెయిట్ ఏదన్నా పెడదాం. నేను ఒక పీటను పెట్టాను. పీట మీద ఈ ముక్కలు పెట్టి, చిన్న రోలు ఉంది నా దగ్గర, రోలు కానీ తిరగల కానీ లేదు అంటే వెయిట్ ఏది ఎక్కువ ఉంటే అది వెయిట్ పెట్టవచ్చు అన్నమాట. అది పెట్టి రాత్రంతా నేను అలా వదిలేసాను. ఇప్పుడు 7 కప్పులు అయినాయి కదా. ఇదే గిన్నెతో మనం గుమ్మడి ముక్కలను కొలుసుకున్నాము. 7టికి 1 పోసాను నేను. ఒక గిన్నె మినప్పప్పు పోసాను. పొట్టుపప్పు అయితే బాగుంటుందండి సాయిగుళ్ళు కంటే. 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టాను. ఇది 6 అవర్స్ నానితే సరిపోతుంది. 2 వాటర్ పోసి ప్రక్కన పెట్టేశాను. సగ్గుబియ్యం వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి వడియాలు, బాగుంటాయి. మనకి పిండి రోట్లో రుబ్బిన ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తెల్లారిన తర్వాత నేను పొట్టుపప్పుని కడుగుతున్నాను. మొత్తం పొట్టంతా తీసేసినా పర్వాలేదు, లేదు అంటే కొంచెం సగం అట్టి పెట్టినా కూడా పర్వాలేదండి. ఈ వడియాలు టేస్ట్గానే ఉంటాయి. నేనైతే నలుపు వస్తాయని పొట్టంతా కూడా తీసేసి మన ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుకుంటామో పప్పును అలా కడిగాను. అయితే ఇది గారెల పిండిలాగా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. మనం గారెల పిండిని కొంచెం పలుకుగా అట్టి పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఈ పొట్టు ఉంది కదండి, ఈ పొట్టులో కూడా కొంచెం పిండి వేసి వడియాలు పడతారు. వాటర్ ఏమీ లేకుండా పప్పులో బాగా వంచి నేను గ్రైండర్లో వేస్తున్నాను. రోలు ఉంటే రుబ్బుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. గారెల పిండిలాగా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. మిక్సీలో అయినా వేయొచ్చు. మిక్సీలో కంటే గ్రైండర్లో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. గ్రైండర్ కంటే రోల్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. రాత్రి మనం వెయిట్ పెట్టిన గుమ్మడికాయ ముక్కలను తీసి ఈ ఒక్కసారి మళ్ళీ వాటర్ ఏమైనా ఉంటే పిండేయండి. నేను ఒకసారి పిండాను. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను తీసుకున్న వాటికి ఒక 15 పచ్చిమిరపకాయలని, 1 ఇంచి అల్లం ముక్కని తీసుకుని మెత్తగా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వడపోసి ప్రక్కన పెట్టాను అన్నమాట, వాటర్ అంతా తీసేసి. పిండి గారెల పిండిలాగా గట్టిగా అయింది కదా, గట్టిగా రుబ్బుకున్నాము. అయితే కొంచెం పిండి తీసాను. మనకి 8 గిన్నెలు అవ్వలేదు, 7 గిన్నెలు అయినాయి కదా అని కొంచెం పిండి తీసి ప్రక్కన పెట్టాను. ఒక్కొక్కసారి పిండి బాగా ఒదిగిస్తుంది, ఒక్కొక్కసారి పిండి అంతగా ఒదిగించదు. సో దానివల్ల నేను కొంచెం పప్పు ఎక్కువ వేసాను. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసి కలిపేస్తున్నా. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం ఉంది కదా, అది జీలకర్ర కూడా రాత్రి మనం గుమ్మడికాయ ముక్కల్లోనే ఉప్పు పసుపు వేసాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టుగా ఉన్నాం కదా, దానిని కూడా వేసుకున్నాం. సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాను కదా, దాన్ని కూడా వేసి కలిపాను. ఈ గుమ్మడికాయ వడియాలకి కారంగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఇది ప్లాస్టిక్ కవర్ మీద కూడా పట్టుకోవచ్చు. నేనైతే కాటన్ క్లాత్ మీద పెడుతున్నానండి. బాగా గరిటతో కంటే మనం చేతితో కలిపితే మొత్తం అంతా పిండి గుమ్మడికాయ ముక్కలకి బాగా పడుతుంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని తడుపుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసుకుంటూ మనం కాటన్ క్లాత్ని తడిపి వేసుకోవాలి. నేను డాబా పైన తడిపి వేసి వడియాలు పడుతున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను, తడుపుకుని బాల్ లాగా చేసి దాని మీద కొంచెం ప్రెస్ చేస్తున్నాను. మీడియం సైజులో వడియాలు పట్టుకుంటే మనకి ఆరిన తర్వాత ఇంకొంచెం చిన్నగా అవుతాయండి. మరి చిన్నగా పట్టినా
గుమ్మడి వడియాలు అంతగా బాగుండవు. మా అమ్మాయి అయితే, మమ్మీ ఇంత పెద్దవి పట్టావేంటి, కొంచెం చిన్నగా పట్టొచ్చుగా అంది. మనం మినప వడియాలు అయితే పట్టుకుంటాము, గుమ్మడికాయ వడియాలు అయితే ఇదే సైజులో ఉంటే అందంగా ఉంటాయి. సో కంటికి ఇంపుగా ఉంటుంది. ఈ వడియాలని 8 పట్టుకుంటే మనకి సాయంత్రం వరకు 4:30, 5 వరకు బాగా ఎండుతాయండి. అయితే ఇది సాయంత్రం తీసిన తర్వాత ఫోల్డ్ చేసేసి అట్టు పెట్టి తెల్లారిన తర్వాత తీస్తే అంటుకోకుండా వస్తాయి. అంటుకుంటే కొంచెం వాటర్ చల్లి తీసుకోవచ్చు. సో ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో పెట్టడం అంత మంచిది కాదు కదా, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఆరిన తర్వాత వడియాలు ఇలా ఉన్నాయి. ఈ వడియాలు ఆరకుండా ఉంటే స్మెల్ వస్తాయి ఒక్కొక్కసారి. అలా కాకుండా ఆరితే మనకి ఇది 3-4 రోజుల పాటు ఆరబెట్టుకోవాలండి. మనం క్లాత్ నుంచి ఏరు చేసిన తర్వాత ఒక 2-3 రోజులు, బాగా మంచి ఎండలో అయితే 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వడియాలు వేయించుకుందాం. ఆరిన వడియాలు ఇలా ఉంటాయండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మంచి టేస్ట్, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి పోషక విలువలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ వడియాలని వేసవిలో తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా మంచి బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఒక పూట కష్టపడితే మంచి సంవత్సరం అంతా నిలువ ఉండే బూడిద గుమ్మడికాయ వడి